హలో అందరికీ మళ్ళొక మినీ వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాము. దిస్ ఈజ్ నాట్ మినీ వ్లాగ్ అబ్బా, దిస్ ఈజ్ బిగ్ ఫ్యామిలీ వ్లాగ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మా ఫ్యామిలీ అంత పెద్దది అనమాట. సో ఇంకైతే మా పెద్దమ్మ వాళ్ళు, మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళైతే యశ్వంతపూర్ ఎల్లమ్మ దగ్గర పెద్దమ్మ వాళ్ళకి మొక్కుందనమాట. సో ఇంకా మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారు. సో ఇంకా మేము అయితే ట్రైన్కి వెళ్ళాము. వెళ్ళగానే పెద్దమ్మ ఇంటికి వెళ్ళగానే వాళ్ళతో పాటు టెంపుల్కి వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకొని మళ్ళీ ఇంటికి వచ్చాము. ఇంకా మా వాళ్ళైతే అందరు వచ్చారు. ఇంకా వేరే పెద్ద మమ్మీ వాళ్ళు, సిస్టర్స్, మామయ్య వాళ్ళు అయితే అందరైతే వచ్చారనమాట. మా మమ్మీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అయితే చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. అమ్మమ్మకి 5 మెంబర్స్ కూతుర్లు, 2 కొడుకులు అనమాట. అంటే నాకు 4 పెద్దమ్మలు, 2 మామయ్యలు, మళ్ళీ వాళ్ళందరికీ ఇద్దరు ముగ్గురు పిల్లలు, మళ్ళీ వాళ్ళ పిల్లలకి పిల్లలు. సో ఇంకేమన్నా ఫంక్షన్ అయితే ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే సరిపోతే, ఇంకా బయట వాళ్ళని ఎవ్వరు ఇన్వైట్ చేయని అవసరం అంటే అంతమంది ఉంటారు అనమాట. సో ఇంకైతే ఇది పెద్దమ్మ వాళ్ళ ఇల్లు చూడండి. మా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఎంతమంది ఉన్నారో. ఇంకా అందరు మా మమ్మీ వాళ్ళ సైడే కాదు, డాడీ వాళ్ళ సైడ్ కూడా పెద్ద ఫ్యామిలీయే. మా నాన్నమ్మకి 2 కొడుకులు, 3 కూతుర్లు. సో నాకు ఒక బాబాయ్ అండ్ 3 మేనత్తలు కూడా ఉన్నారు. ఆ డాడీ వాళ్ళ సైడ్ కూడా ఏం ఫంక్షన్ అయినా కూడా చాలా అంటే చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా డాడీ వాళ్ళ సైడ్ మా పెద్ద తాత వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు, అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మీ వాళ్ళ సైడ్ అయినా డాడీ వాళ్ళ సైడ్ అయినా మా ఫ్యామిలీ అయితే చాలా పెద్ద. మళ్ళీ అందరం చాలా బాగా కలిసి ఉంటాం అనమాట. ఏ చిన్న ఫంక్షన్కైనా ఇన్వైట్ చేస్తే అందరం వెళ్తాము, అందరం కలిసి ఉంటాము. ఉన్న ఒక్క రోజు కొన్ని అవర్స్ అయినా కూడా అందరం చాలా బాగా ఎంజాయ్. సో ఫైనల్లీ ఇది మా ఫ్యామిలీ వీళ్ళందరూ. ఇంకా ఇందులో చాలామంది మిస్ అయ్యారు, అందరూ అయితే కంప్లీట్గా లేరు. ఇంకా వేరే పెద్ద మమ్మీ వాళ్ళ కూతురు వాళ్ళు, ఇంకా మామయ్య వాళ్ళ కొడుకులు కొంతమంది అయితే మిస్ అయ్యారు అనమాట. సో ఉన్న వాళ్ళం అయితే ఇట్లా ఫ్యామిలీ ఒక్కసారి ఫోటో దిద్దామని దిగాము. అక్కడ మధ్యలో మా చిన్నమ్మమ్మ కూడా ఉంది. చిన్నమ్మమ్మ మీన్స్ మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ అనమాట. అమ్మమ్మ లేకున్నా కూడా సేమ్ అమ్మమ్మ లాగానే చూసుకుంటారు. వాళ్ళు కూడా అన్నిటికీ ఇన్వైట్ చేస్తారు, అన్ని ఫంక్షన్స్కి. మమ్మీ వాళ్ళని అయితే చాలా బాగా చూసుకుంటారు. సో ఇది మా ఫ్యామిలీ అనమాట. ఇంకా అందరు కూడా ఉంటే బాగుండేది. సో అట్లా ఫ్యామిలీ వీడియో అయిపోయిన తర్వాత ఇంకొకసారి డ్యాన్స్ వేద్దామని చెప్పి ఇట్లా మేమైతే కొన్ని సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ అయితే వేసాము. ఫస్ట్ మా ఫ్యామిలీలో ఎక్కడికి వెళ్ళినా డ్యాన్సులు మాత్రం పక్కా. ఎవరైనా పెళ్ళి బరాతులు కానీ, రిసెప్షన్ కానీ డ్యాన్సులు కావాలంటే ఫ్రెండ్స్ కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు లేకుండా ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఆ ఫంక్షన్లో సందడే వేరనమాట. అలా ఎగురుతాం మేము అసలు డ్యాన్స్. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ చేస్తాము. Everybody now, left. షీఈ్ మై కజిన్ పద్దు అక్కకు నాకు ఇద్దరికి ఫొటోస్ వీడియోస్ అంటే కొంచెం పిచ్చి అనమాట. సో ఇంటికి వెళ్ళే ముందు అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఫైనల్గా హైదరాబాద్కి అయితే మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. ఇంకా రిటర్న్ అయ్యే ముందు అయితే నిజంగా చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. అసలు బస్సెస్ రాలేదు, ఒక బస్సు వచ్చింది. మేము జనగాం టు ఉప్పల్ వరకు మొత్తం నిల్చొనే వచ్చాము. ఇక ఉప్పల్లో బస్సు దిగగానే మెట్రో ఎక్కాము. మెట్రో ఎక్కి హైటెక్ సిటీలో దిగి ఇంటికి వెళ్ళే లోపు 11:30 అయింది. బై ఫ్రెండ్స్.